వెల్కమ్ టు రమణాస్ ఇట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏపీకి సంబంధించినటువంటి సో ఏపీకి సో సో ఏపీకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అంశాలను పరిశీలిద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి. సో మొట్టమొదటి ప్రశ్నగా మనం గమనిస్తే దేశంలో అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 13,000 కోట్ల పెట్టుబడితో తన మొదటి మష్రూమ్ మిషన్ ప్రారంభించిందంటే ఏంటి? మనకు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మొదటి మష్రూమ్ మిషన్ ఎన్ని కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చిందని మనకు 13,000 కోట్లని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ ఏమంటారు చూడండి. భారత ప్రభుత్వం ఏ రోజు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సవరించారనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు 2026 ఏప్రిల్ 6 చాలా ఇంపార్టెంట్ అండి. బిట్టు చాలా ఇంపార్టెంట్ అంటే మనకు భారత ప్రభుత్వం ఏ రోజున జారీ చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించబడిందంటే మనకు 2026 ఏప్రిల్ 16 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమన్నాడు చూడండి. ఇక్కడ 2025-26లో 57.73% వృద్ధి రేటుతో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? మనకు ఉత్తరప్రదేశ్. అయితే మనకు రెండవ స్థానంలో ఏదో నిలిచిన మనకు ఆంధ్రప్రదేశ్. అంటే మనకు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో రెండో ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? మనకు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని గమనిస్తే నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ గాని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇది. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ చూడండి. 13,000 కోట్ల అంచనా వ్యయంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం తన మొదటి మష్రూమ్ మిషన్ ప్రారంభించిన మనకు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ జిల్లాకు చెందిన సాంప్రదాయ వంటకాలు గిరిజన పాక వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో మొదటి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెనూ అయినటువంటి అరకు కౌని చాలా ఇంపార్టెంట్. అరకు కౌనిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అంటే మనకు ఏఎస్ఆర్ మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కొని ఏంటి? మనకు మొదటి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెనూ అనమాట. ఇది అరకు కొని, ఇది ఒక వంట పదార్థం. సో దీన్ని ఎవరు ప్రారంభించారు? మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ జిల్లాలో? మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ హనుమాన్ అండి. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ హనుమాన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటుండు. అంటే ఏది? మనకు మన ఆంధ్రప్రదేశ్ అండి. మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్ట్ హనుమాన్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ హనుమాను. ఈ ప్రాజెక్ట్ హనుమాన్ యొక్క మనకు ప్రత్యేకత ఏంటంటే మనకు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మానవ వన్యప్రాణుల సంఘర్షణ సమస్యను పరిష్కరించేందుకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ హనుమాన్ ప్రారంభించడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మానవ జంతు ఘర్షణల ఘటనలను తగ్గించడము, అదేవిధంగా గ్రామీణ సమాజం రక్షించడము, వన్యప్రాణుల భద్రతను నిర్ధారించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ హనుమాన్ గురించి మనము తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గా మనం గమనిస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ గా గమనిస్తే ఏమంటారు చూడండి. 4 స్టేట్మెంట్లు చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ శాసనసభ ఎప్పుడు తీర్మానం చేసింది? ఇప్పుడు మనకు 2026 మార్చి 28వ తారీఖున తీర్మానం చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఆమోదం తెలుపుతూ లోక్సభ ఎప్పుడు ఆమోదించిందంటే మనకు 2026 ఏప్రిల్ 1న మనకు పునర్విభజన బిల్లు 2014 సవరణ ఆమోదించింది. చాలా ఇంపార్టెంట్. లోక్సభ ఎప్పుడు మనకి లోక్సభ వచ్చేసరికి మనకు 2026 ఏప్రిల్ 1వ తారీఖున మనకు ఈ సవరణకు ఆమోదించింది. అదే మనకు రాజ్యసభ అయితే చూస్తే రాజ్యసభ ఎప్పుడు మనకు 2026 ఏప్రిల్ 2వ తారీఖున ఈ సవరణ ఆమోదించింది. మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు మనకు తీర్మానం చేసినట్టు 2026 మార్చి 28 అయితే 2026 ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభ మనకు 2026 ఏప్రిల్ 2వ తారీఖున ఆమోదిస్తే చిట్ట చివరిగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2026 ఏప్రిల్ 6వ తారీఖున చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 6 ఈ పునర్విభజన బిల్లును సవరణను ఆమోదం తెలిపారు. చాలా ఇప్పుడు మనకు 2026 ఏప్రిల్ 6వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనము బాగా గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు మరొక స్కీమ్ ఉంది. ఇక్కడ మనకు చూడండి. ఇక్కడ ఏ రాష్ట్రం తన అటవీ ఉత్పత్తులకు ప్రమాణ్ చాలా ఇంపార్టెంట్. ప్రమాణ్ అంటే మనకు ప్రమాణ్ అంటే ఇదేంటి? మనకు ఇండియన్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అనమాట. ధృవీకరణ పత్రాన్ని పొందినటువంటి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే రాష్ట్రంగా నిలిచిందంటే మనకి ఆంధ్రప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ప్రమాణంగా పిలిచే ఇండియన్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటే ఇది ఎవరిస్తారు మనకు? అంటే ఎందుకు ఇస్తారంటే మనకు సుస్థిర అటవీ నిర్వహణ, వ్యవసాయ అటవీకరణ, కలపజాన్ని గుర్తించడం కోసము భారత పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2023లో ప్రారంభించినటువంటి ఒక స్వచ్ఛంద జాతీయ కార్యక్రమమే మనకి ఏంటంటే ఈ ప్రమాణం. అంటే ఈ ప్రమాణం అనేది ఒక సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారంటే మనకు సుస్థిర అటవీ నిర్వహణ, వ్యవసాయ అటవీకరణ, కలపజాన్ని గుర్తించడం కోసం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఈ ప్రమాణం. అయితే మన రాష్ట్రంలోనే అటవీ ఉత్పత్తులకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రమాణ సర్టిఫికేట్ రావడం జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే దీన్ని ఎవరిస్తారు అంటే మనకు భారత పర్యావరణ అటవీ అదేవిధంగా వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ ప్రమాణ సర్టిఫికేట్ జారీ చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. మనకు ఇక్కడ నెక్స్ట్ కానీ గమనిస్తే చూడండి. ఇక్కడ
సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో దేశంలోని అతిపెద్ద సమీకృత లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఏ రాష్ట్రం మనకు? సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ మనకు? అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లా వద్ద. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మొట్టమొదటిసారి సమీకృత లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో? మన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ ఏర్పాటు చేస్తే మనకు? అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లా వద్ద ఏర్పాటు చేస్తున్న గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు సో ఇది సో వారి ఎనర్జీస్ సంస్థ ఎన్ని కోట్లు పెట్టుబడి ఇక్కడ పెడుతుంటే 8,155 కోట్లతో సో పెట్టుబడితో పెట్టి దేశంలోని అతిపెద్ద సో 15 ఓకే జీడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనకు? అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లా వద్ద. ఓకే, నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ మనం గమనిస్తాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనకు గమనిస్తే చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే సో భారత రైల్వే సో ఏ రైల్వే స్టేషన్లో సో హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సి అర్జున్ను ఏర్పాటు చేసింది? ఏ రైల్వే స్టేషన్ మనకు? సో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సో ఇండియన్ రైల్వే వ్యవస్థ సో ఓకే హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సి అర్జున్ ఏర్పాటు చేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి. సో ఆంధ్రప్రదేశ్కు చెందిన పొందూరు ఖాదీకి సో భారత ప్రభుత్వం ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను మంజూరు చేసింది. అయితే ఈ పొందూరు గ్రామము ఏ జిల్లాలో ఉంది? సో ఇది అందరికీ కూడా మనకు తెలిసినటువంటి బిట్టే. సో పొందూరు ఏ జిల్లా ఉంటే మనకు? సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం నెక్స్ట్ కానీ గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటారు చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఒకసారికి సూపర్ 6లో భాగంగా వన్ టైప్ ఆఫ్ స్కీమ్ అనమాట చూడండి. సో సూపర్ 6 ఉన్నటువంటి ఒక స్కీమ్. సో 2025 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం పేరేంటి అంటుండు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి మనకు? స్త్రీ శక్తి. సో అదేవిధంగా మనకు దివ్యాంగ శక్తి కూడా వచ్చిందండి. సో మనం తర్వాత చెప్పుకుంటాము. సో మనకు దివ్యాంగులకు కూడా సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సో ఉచిత బస్సును సో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం దివ్యాంగ శక్తి అంటాం. మనం తర్వాత మనం చదువుతాం. సో ఇది మనకి ఇంపార్టెంట్. స్త్రీ శక్తి గురించి కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనకు ఒకసారి ఇండియన్ సొసైటీలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. తప్పిపోయినటువంటి బాలికలను కనుక్కుని తిరిగి వారిని ఇంటికి చేర్చేందుకు ఆపరేషన్ ట్రేస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఆపరేషన్ ట్రేస్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సొసైటీ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు వీటిని. అంటే మనకు తప్పిపోయిన బాలికలను సో కనుక్కొని తిరిగి ఇంటికి చేర్చేందుకు సో మన ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే మనకు ఆపరేషన్ ట్రేస్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ గాని గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా సో ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు మనకు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ గా మనం ఒకసారి చూస్తే సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూడండి. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ మనకు? నాగాయలంక. సో ఏ డిస్టిక్ లో మనకు? సో కృష్ణా డిస్టిక్ లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ డిస్టిక్ అండి? సో కృష్ణా డిస్టిక్. అంటే కృష్ణా డిస్టిక్ లో ఉన్నటువంటి నాగాయలంక వద్ద సో మనకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వము సో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒక నెక్స్ట్ గా గమనిస్తే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో 172 కోట్లతో కేంద్రం ఈ క్రింది వాటిలో ఎక్కడ సో యూనిట్ మాలను నిర్మిస్తుంది? ఎవరు నిర్మించారు? మనకు కేంద్రం. సో దేని మనకు యూనిట్ మాలను సో ఎన్ని కోట్లతో? మనకు 172 కోట్లతో ఎక్కడ మనకు? విశాఖపట్నంలో సో నిర్మిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ సో ఇటీవల చూడండి. సో ఇది ఒక స్కీమ్ అండి మనకు. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సో మనకు జీరో పావర్టీ P4 పాలసీ ఏంటంటే మనకు 4 Pలు ఉంటాయండి. P4 పాలసీ కార్యక్రమాన్ని సో 2025 మార్చి 30వ తారీఖున ఉగాది పండుగ రోజున ప్రారంభించింది. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో మనకు P4 పాలసీ అంటే మనకి ఏంది? పబ్లిక్ సో ప్రైవేటు పీపుల్ అదేవిధంగా పార్ట్నర్షిప్ సో పేదరికాన్ని నిర్మూలించడానికి సో వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి చేయడానికి సో ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు వ్యక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే మనకు P4 ఎప్పుడు ప్రారంభించడం? మనకు సో 2025 మార్చి 30వ తారీఖు అంటే ఉగాది పండుగ రోజున ప్రారంభించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ గాని గమనిస్తే సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వచ్చరికి మనము ఇక్కడ చూడండి. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు గాను గుర్తుగా అంటే నివాళిగా అమరావతిలో ఎన్ని అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించినట్టు మనకు సో 58 అడుగులండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇతను మొత్తం ఎన్ని రోజులు మనకు సో నిరాహార దీక్ష చేశారంటే మనకు ఆంధ్ర రాష్ట్రం కోసం అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేసి సో మనకు పొట్టి శ్రీరాములు గారు మరణించడం జరిగింది. కాబట్టి దాని గుర్తుగా సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సో అమరావతి నందు దాదాపుగా సో 58 అడుగుల విగ్రహాన్ని సో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ మనం గమనిస్తే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము అంటే మన ఏఐ టెక్నాలజీ కోసం చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసము బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే మనకు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మనకు సో ఏఈ కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో మనకు సో MOU కుదుర్చుకుందంటే మనకు సో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో సో మనకు MOU కుదుర్చుకున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ గా మనం గమనిస్తే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ గాని గమనిస్తే చూడండి ఇక్కడ ఈ రెండు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సో భోగాపురం విమానాశ్రయానికి ఏ పేరును పెడుతూ నిర్ణయం తీసుకుందంటే మనకు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అని. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు భోగాపురం విమానాశ్రయానికి సో మనకు ఎవరి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది? మనకు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం. అదేవిధంగా
ఓర్వకల్లు. సో ఈ ఓర్వకల్లుకి వచ్చేసరికి మనకేంటిది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క పేరు పెట్టారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్‌గా మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఒక సంస్థ. సో ఇది ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటాడంటే సో జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీ. సో అంటే ఏంటిది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సో ఇటీవల 2024 సో జనవరి 16న ఎక్కడ ప్రారంభించడం మనకు సో పాలసముద్రం. ఎక్కడ నుంచి మనకు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సో పాలసముద్రం వద్ద 2024 జనవరి 16వ తారీఖున సో మోదీ గారు సో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సో ఏర్పాటు చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో ఇటీవల ఉన్నటువంటి కొన్ని ఏపీ కరెంట్ ఇష్యూస్. సో వచ్చే వీడియోలో మరికొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.